హలో గైస్, వెల్కమ్ టు ద ప్రోగ్రామింగ్ ఛానల్. ఈ రోజు మనం టీసీఎస్ ఇన్పుట్లో అడిగిన ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాము. అండ్ ఈ క్వశ్చన్స్ వచ్చేసి టీసీఎస్ ఇన్పుట్లో 2025 ఆఫ్ క్యాంపస్లో అడిగారనమాట. ఈ క్వశ్చన్స్ వచ్చేసి ఈజీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఈ వీడియోలో మిడిల్లో మీకు ఒక రీసోర్స్ ఇస్తాను. ఈ రీసోర్స్లో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి టీసీఎస్ ఇన్పుట్కి బాగా యూజ్ అవుతాయి అనమాట. సో ఆ క్వశ్చన్స్ లింక్ అనేది నేను మిడిల్ ఆఫ్ ద వీడియోలో ఇస్తాను. సో మీరు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేశారనుకోండి, ఆ రీసోర్స్ అయితే మిస్ అవుతారనమాట. సో ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అనమాట. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన ఛానల్లో టీచర్స్ రిలేటెడ్ అయితే క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్రీవియస్ ఇయర్వి. ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసేయండి. ఎవరైతే టీచర్స్ ఇన్కోటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, సో ఈ క్వశ్చన్ వచ్చేసి 14th April షిఫ్ట్ టు క్వశ్చన్ 2 అనమాట. సో ఇది ఓకే, క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ఏం చెప్తున్నాడు అంటే, ఓకే లెట్ మీ కాపీ దిస్ వన్. ఈ క్వశ్చన్ వచ్చేసి 14th April షిఫ్ట్ టు క్వశ్చన్ 2 అనమాట. అండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసుకుంటే ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ గివెన్ 2 స్ట్రింగ్స్ అనమాట. సో మనకి ఏంటంటే, దీన్ని బ్లాక్లో మారుద్దాం. ఓకే, సో లెట్స్ కన్వర్ట్ టు ఎల్లో. ఓకే, సో ఇక్కడ మనకు 2 స్ట్రింగ్స్ ఇస్తాడంట, S1 అండ్ S2 అనమాట. సో చెక్ వెదర్ దే ఆర్ anagrams. సో anagrams అంటే ఏంటి అంటే, 2 strings are said to be anagrams. ఓకే, if they contain same characters with the same frequency possibly in a different order. ఓకే, సో ఫస్ట్ మనకి ఏం చెప్తున్నాడు అంటే, 2 strings ఇస్తాడంట, లైక్ S1 అండ్ S2 అనమాట. సో అవి anagrams కాదా అని చెప్పి చెక్ చేయమంటున్నాడు. ఓకే, anagram అంటే ఏంటి అంటే, లైక్ 2 strings ఉన్నాయి కదా, ఆ 2 stringsలో లైక్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సేమ్ ఫ్రీక్వెన్సీలో రిపీట్ అవ్వాలి. లైక్ ఎలా అంటే, లైక్ ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ మనకు సైలెంట్ అని ఉంది. ఓకే, సైలెంట్ ఉంది, లిజన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇందులో చూసుకోండి, ఎస్ ఇక్కడ రిపీట్ అయింది 1 టైం, అండ్ ఐ ఇక్కడ రిపీట్ అయింది, ఎల్ రిపీట్ అయింది, ఈ రిపీట్ అయింది, ఎన్ రిపీట్ అయింది, టీ రిపీట్ అయింది. సో మనకు సైలెంట్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని లిజన్ లో కూడా రిపీట్ అయ్యాయి అనమాట. సో అలా ఉంటే ఆ 2 స్ట్రింగ్స్ అనేవి anagrams అని చెప్పొచ్చు అనమాట. సో ఇదే మనకు డెఫినేషన్, ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాడు. ఓకేనా, సో మాక్సిమం మనకు ఎగ్జామ్ లో ఏం చేస్తాడంటే, లైక్ మీకు ఎలా ఇస్తాడంటే క్వశ్చన్, లైక్ డైరెక్ట్ గా క్వశ్చన్ ఇవ్వడు, లైక్ ఒక స్టోరీ టైప్ లో ఇస్తాడు అనమాట. లైక్ ఒక 2 ఫ్రెండ్స్ అని, లేకపోతే సంథింగ్ ఒక స్టోరీ టైప్ ఫామ్ చేసుకొని మీకు క్వశ్చన్స్ అనేవి ఇస్తాడనమాట. లైక్ సో మీరేం చేయాలంటే క్వశ్చన్ని బాగా చదవాలన్నమాట, అసలు వాడు ఏం అడుగుతున్నాడు అని చెప్పి. ఓకే, సో ఇంకొన్ని కండిషన్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ మనకి. ఏంటంటే, ఇఫ్ ద లెంత్ ఆర్ నాట్ ఈక్వల్ ఆర్ ఎనీ స్ట్రింగ్ ఈజ్ ఎంప్టీ ప్రింట్ ఇన్వాలిడ్. ఓకే, లైక్ ఇప్పుడు మనకు ఈ S1 S2 ఉంది కదా, ఇందులో లైక్ దీని యొక్క లెంత్ ఓకే, ఒకవేళ డిఫరెంట్ ఉంటే, లైక్ ఇక్కడ S1 లెంత్ వచ్చేసి 5 ఉంది అండ్ S2 వచ్చేసి 6 ఉంది అనుకోండి, సో మనం అప్పుడు ఇన్వాలిడ్ ఇన్పుట్ అని చెప్పి ప్రింట్ చేయమంటున్నాడు. ఓకే, సో ఇది ఫస్ట్ కండిషన్. ఇంకోటి, ఇఫ్ బోత్ స్ట్రింగ్స్ లైక్ ఒకవేళ లైక్ బోత్ స్ట్రింగ్స్ హ్యావ్ సేమ్ క్యారెక్టర్స్ విత్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటే ట్రూ రిటర్న్ చేయమంటున్నాడు, లేదు అంటే ఫాల్స్ రిటర్న్ చేయమంటున్నాడు. సో నేను దీనికి ప్రాసెస్ అప్రోచ్ చెప్తాను. ఈ క్వశ్చన్కి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయమంటున్నాడు కదా, సో నేను ఫస్ట్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ అప్రోచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాక ఒకవేళ క్వశ్చన్ అర్థం కాకపోతే మనం దీనికి సంబంధించిన ఇలాంటి క్వశ్చన్ వస్తే టెస్ట్ కేసు ఎలా పాస్ చేయాలో కూడా చెప్తాను అనమాట. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, లైక్ S1 S2 అని ఇన్పుట్స్ తీసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ స్టెప్ ఇది. ఫస్ట్ S1 S2 ఇన్పుట్స్ తీసుకోవాలి. తీసుకున్నాక ఏం చేయాలి అంటే, సో ఫస్ట్ ఒకవేళ లైక్ తీసుకున్నాక ఏం చేయాలంటే, ఒకవేళ S1 కానీ ఫస్ట్ కండిషన్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ కండిషన్. ఓకే, లెట్ మీ ఏజ్ దిస్ వన్. సో ఫస్ట్ మనం స్టెప్స్ ఇక్కడ రాస్తాను, బ్లూలో రాస్తున్నాను. ఓకే, స్టెప్స్ వచ్చేసి, సో ఫస్ట్ స్టెప్ వచ్చి ఏంటి అంటే ఇన్పుట్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే, లైక్ ఫస్ట్ కండిషన్ రాయాలి, ఇఫ్ కండిషన్ ఏంటి అంటే, ఓకే, ఈ ఇఫ్ కండిషన్ ఏంటి అంటే, ఒకవేళ లైక్ లెంత్ ఆఫ్, ఓకే లెట్ మీ కమ్ హియర్ లైక్ దిస్. సో ఒకవేళ లెంత్ ఆఫ్ S1 నాట్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ S2 వస్తే, ఓకేనా, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, సో మనం డైరెక్ట్గా ప్రింట్ ఇన్వాలిడ్ అని చెప్పి ప్రింట్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్ మనకి ఇక్కడ ఇచ్చాడు కదా. సో ఇక్కడ మనకి ఇచ్చాడు చూసుకోండి, ఇక్కడ మనకు ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ప్రింట్ చేయమన్నాడు. సో ఇది ఇక్కడ ప్రింట్ చేసేస్తున్నాం. సో ఇక్కడ ఇన్వాలిడ్ ఇన్పుట్ అని చెప్పి ప్రింట్ చేయాలి. సో ఇది ఫస్ట్ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ anagrams కాదని చెక్ చేయాలి. సో ఇప్పుడు ఒక anagrams కాదని చెప్పి ఎలా చెక్ చేయగలుగుతాం? సో నేను ఒక సింపుల్ అప్రోచ్ చెప్తాను. ఫస్ట్ థింగ్,
సో ఫస్ట్ అప్రోచెస్ ఏంటి అంటే లైక్ ఇచ్చిన S1ని అండ్ S2 ఉంటుంది కదా, ఈ రెండింటిని సార్ట్ చేసేయండి. ఓకేనా, సార్ట్ చేయండి. లైక్ ఇప్పుడు ఇది మనం తీసుకున్నది ఏంటి అంటే స్ట్రింగ్ కదా, సో ఒకవేళ పైథాన్లో అయితే డైరెక్ట్గా S1 డాట్ సార్ట్ అండ్ S2 డాట్ సార్ట్ అని తీసేసుకుంటే ఈ 2 స్ట్రింగ్స్ అనేవి సార్ట్ అయిపోతాయి. సో లైక్ ఎలా అంటే ఇప్పుడు లిజన్ ఉందనుకోండి, లిజన్ ఉందనుకోండి, సో సార్ట్ చేసాక ఏమవుతుంది అంటే EIL దెన్ NST వస్తుంది. అలానే సైలెంట్ కూడా సార్ట్ చేసాం అనుకోండి. ఓకే, సైలెంట్ ఉంది కదా, సైలెంట్ కూడా సార్ట్ చేస్తే మనకి ఇదే వస్తుంది. సో ఇలా వచ్చాక ఏం చేయాలంటే ఈ రెండింటిని కంపేర్ చేసేయాలి. లైక్ ఎలా అంటే రెండు ఇప్పుడు మనకు లైక్ ఇప్పుడు S1 డాట్ సార్ట్ చేస్తాం, S2 సార్ట్ చేస్తాం, సో మనకు అప్పుడు వాల్యూ ఇది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకు ట్రూ వచ్చేస్తుంది. సో ట్రూ వచ్చినప్పుడు ఏం చేయాలి, సో అప్పుడు ప్రింట్ ట్రూ అని చెప్పి రిటర్న్ చేయాలి, లేదంటే మాత్రం ఫాల్స్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి అంటే ఏంటి అంటే సార్ట్ చేయాలి. ఓకే, సార్ట్ 2 స్ట్రింగ్స్. ఓకే, సార్ట్ 2 స్ట్రింగ్స్ స్టార్ట్ చేయాలి. సార్ట్ చేసాక ఏం చేయాలి, ఒకవేళ లైక్ ఈక్వల్ ఉంటే, ఓకే, ఈక్వల్ ఉంటే ట్రూ అని చెప్పి ప్రింట్ చేయాలి, లేదు అంటే మాత్రం ఫాల్స్ అని చెప్పి చేయాలి. ఓకేనా, సో దిస్ ఈజ్ వాట్ హౌ వీ కెన్ అప్రోచ్ అనమాట. ఇలా కాకుండా కూడా ఇంకో వేలో చేయొచ్చు. లైక్ ఇక్కడ మనం సార్టింగ్ ఆల్గోరిథం వాడతాం కదా, సో మనకి ఇక్కడ ఏమొస్తుంది లైక్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n log n వస్తుంది అనమాట. ఓకేనా, సో n log n వస్తుంది, బట్ దీన్ని తగ్గించవచ్చు. ఎలా అంటే ఎలా చెప్పొచ్చు అంటే మీకు ఇప్పుడు లైక్ మనం ఒక 2 స్ట్రింగ్స్ తీసుకున్నాం, S1 S2. ఓకేనా, 2 స్ట్రింగ్స్ తీసుకున్నాం కదా, సో అలానే ఒక హ్యాష్ మ్యాప్ తీసుకోండి. లైక్ హ్యాష్ మ్యాప్ ఏంటి అంటే S1 హ్యాష్ మ్యాప్, S2 హ్యాష్ మ్యాప్ తీసుకుంటాం. ఇందులో ఏం చేస్తామంటే ఇప్పుడు S1లో ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు S1లో క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఆర్ఎల్స్ ఒక హ్యాష్ మ్యాప్ ఉన్నా కానీ సరిపోతుంది మనకి ఇక్కడ. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే లెట్ మీ టేక్ ఏ హ్యాష్ మ్యాప్ తీసుకుంటా. హ్యాష్ మ్యాప్ వచ్చేసి ఇలా రాసుకుంటున్నా. ఓకే, హ్యాష్ మ్యాప్ అని తీసుకుంటున్నా. ఓకేనా, తీసుకున్నాక ఏం చేస్తా అంటే ఓకే ఇప్పుడు S1 ఉంది కదా, S1లో మనకు లిజన్ అని ఉంది. సో ఇప్పుడు లిజన్ ఉంది కదా, సో నేను ఒక్కొక్క క్యారెక్టర్ దగ్గరికి వెళ్తాను. ఓకేనా, ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది కదా, సో ఇప్పుడు లిజన్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ హ్యాష్ మ్యాప్లో ఏం చేస్తానంటే ఇప్పుడు ఫస్ట్ L ఉంది, సో L దగ్గరికి వెళ్తాను. సో L ఉంది కదా, సో Lని ఇందులోకి ఇన్సర్ట్ చేస్తాను. అది ఎన్నిసార్లు రిపీట్ అయింది, L అనేది 1, సో ఇక్కడ 1 అని చేస్తున్నాను. L అనేది 1 టైం రిపీట్ అయిన తర్వాత 1 అని ఇన్సర్ట్ చేస్తాను. దాని తర్వాత I దగ్గరికి వస్తాను. సో I కూడా అలానే ఇన్సర్ట్ చేస్తాను. I కూడా 1 టైం వచ్చింది Sకి. ఓకే, S ఇలా చేశాను 1, Tకి కూడా 1 చేస్తాను. ఓకే, Eకి కూడా 1 చేస్తాను, Nకి కూడా 1 చేసేసాను. సో ఇలా హ్యాష్ మ్యాప్లో S1కి సంబంధించిన క్యారెక్టర్స్ని ఇన్సర్ట్ చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు S2 వచ్చేసి సైలెంట్ ఉంది కదా, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ సైలెంట్ని, ఓకే, ఇప్పుడు S2 అనేది సైలెంట్ ఉంది కదా, సో ఇప్పుడు ఫస్ట్ S దగ్గరకు వచ్చాను. సో ఈ S అనేది మనకు హ్యాష్ మ్యాప్లో ఉందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ ఉంది. ఓకేనా, హ్యాష్ మ్యాప్లో ఉంది కదా, సో ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, సో ఇక్కడ దీని కూడా 1 ఉంది. ఓకే, ఇప్పుడు ఈ Sని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా 1 ఉంది కదా, సో ఇక్కడ ఫస్ట్ కదా, సో ఇక్కడ -1 చేస్తాను ఉన్న వాల్యూని. సో అప్పుడు ఇక్కడ S ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా, ఓకే, దాని తర్వాత I దగ్గరకు వస్తాను. I ఇక్కడ ఉంది, సో I అనేది హ్యాష్ మ్యాప్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ 1 ఉంది, సో దీనికి 1 మైనస్ చేస్తాను. సో అప్పుడు I కూడా 0 అవుతుంది. ఓకేనా, దాని తర్వాత ఏం చేస్తాను L దగ్గరికి వచ్చినప్పుడు 1 ఉంది, సో ఇక్కడ Lకి -1 చేస్తే మనకు 1 - 1 అంటే 0 వస్తుంది. సేమ్ అలానే Tకి చేస్తాము, అప్పుడు 0 వస్తుంది, Eకి చేసినప్పుడు 0 అవుతుంది, Nకి చేసినప్పుడు 0 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాను అంటే ఇప్పుడు హ్యాష్ మ్యాప్ ఉంది కదా, దీన్ని ఇటరేట్ చేస్తాను. ఓకే, ఈ హ్యాష్ మ్యాప్ని ఇటరేట్ చేస్తాను. సో ఇటరేట్ చేసినప్పుడు ఏమవ్వాలి అంటే ప్రతి ఒక్క వాల్యూ లైక్ Lలో కానీ, Iలో కానీ, Sలో కానీ, Eలో కానీ, లైక్ Tలో కానీ, ఓకే, Eలో కానీ, Nలో కానీ మనకి 0 వాల్యూ మాత్రమే ఉండాలి. ఓకేనా, 0 ఉంటే ఓకే, 0 ఉంటే ఒకవేళ 0 మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ ఇక్కడ ఉంటే ఇక్కడ మనకి ఏమవుతుంది హ్యాష్ మ్యాప్ అనేది లైక్ 0 వచ్చేస్తుంది. ఒకవేళ 0 అంటే ఏ ఎలిమెంట్ కూడా 0 అవ్వకుండా కానీ లేకపోతే -1 కానీ -1 కూడా అయ్యింది అనుకోండి, లైక్ మైనస్లోకి వెళ్ళినా కానీ ఆర్ ఎల్స్ 0 కాకపోయినా కానీ మనకి ఏంటి అంటే ఈ 2 స్ట్రింగ్స్ అనేవి ఆనగ్రామ్స్ కాదు అని చెప్పి ప్రింట్ చేసేయాలి. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు మనము హ్యాష్ మ్యాప్ని ఇటరేట్ చేసేటప్పుడు ఇక్కడ ఇఫ్ కండిషన్ తీసుకుంటాం. ఇఫ్ ఇప్పుడు ఈ హ్యాష్ మ్యాప్ సో దాని యొక్క కీ ఓకే నాట్ ఈక్వల్ టు 0 ఉంటే, లైక్ అక్కడ 0 ఉండకపోతే, లైక్ ఇప్పుడు ఒకవేళ మైనస్ రావచ్చు లేకపోతే పాజిటివ్ ఉండొచ్చు కదా, సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నా నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నా. ఉంటే ఏం చేయాలి జస్ట్ ప్రింట్ ట్రూ. ఓకే, ప్రింట్ ట్రూ. సో ఇలా తీసుకోవచ్చు అనమాట. సో అండ్ ఇక్కడ ఏం చేస్తాము ప్రింట్ ట్రూ చేస్తాం కదా, సో ఇక్కడ ఏం చేయాలి ప్రింట్ ఫాల్స్
ప్రింట్ ఫాల్స్. ఇక్కడ ఏం చేస్తా అంటే మనకి ఇది ఫాల్స్ ప్రింట్ అయిందో చెక్ చేసుకోవడానికి ఫౌండ్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకుంటా. ఓకేనా. సో లాస్ట్ ఇది ఈ ఫర్ లూప్ బయటకు వచ్చాక ఏం చేయొచ్చు అంటే ఇఫ్ అని తీసుకొని ఇఫ్ ఫౌండ్ ఉంటే, ఓకే, ఫౌండ్ ఉంటే ప్రింట్ నథింగ్. ఒకవేళ ఫౌండ్ అనేది ఫాల్స్ ఉంటే మనం ఏం చేయాలి, ప్రింట్ ట్రూ అని చెప్పాలి, ఎందుకంటే ఇవన్నీ జీరో అయినాయి కదా. సో జీరో అయినా కాలేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి. సో దిస్ ఈజ్ వాట్ అప్రోచ్ అనమాట. మీకు కోడ్ చూపిస్తాను, దెన్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో దిస్ వాజ్ జావా కోడ్ చూపిస్తున్నాను ఇక్కడ మీకు. సో ఇక్కడ ఏంటి అంటే అప్రోచ్ వచ్చేసి 26 అరే. సో 26 ఏంటి అంటే లైక్ మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ నేను హ్యాష్ మ్యాప్ కాకుండా ఇది వేలా తీసుకున్నాను చెప్తాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇన్పుట్ తీసుకున్నా, స్కానర్ క్లాస్ తీసుకొని ఇంపోర్ట్ తీసుకున్నా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ యూటిల్ తీసుకున్నా కదా, సో మీరు కూడా అలానే స్కానర్ క్లాస్ని ఎగ్జామ్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే స్కానర్ క్లాస్ కానీ ఇంపోర్ట్ చేసుకోకపోయారు అనుకోండి మీకు ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇది ఫస్ట్ పాయింట్. సో స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. చేశాక ఏం చేశాను అంటే S1 అని తీసుకున్నా, S1 S2 ఇన్పుట్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తాను, సింగిల్ లైన్లో ఇచ్చాడు కాబట్టి ట్రిమ్ చేశాను, లైక్ స్పేసెస్ ట్రిమ్ చేసేసాను. దాని తర్వాత ఏం చేస్తే ఇక్కడ ప్రింట్ తీసుకున్నా అండ్ చెక్ anagram ని కాల్ చేస్తాను. దానికి S1 S2 పారామీటర్ని సెండ్ చేశాను. ఓకేనా. సో దెన్ ఓకే ఈ anagram కి వచ్చాం. ఫంక్షన్ ఏం రాసినా చూస్తాను. ఇప్పుడు S1 S2 ఓకే. ఒకవేళ S1 కానీ నల్ ఉన్నా కానీ S2 నల్ ఉన్నా కానీ ఏం చేస్తున్నా, S1 నల్ ఉన్నా కానీ S2 నల్ ఉన్నా కానీ ఆర్ ఎల్స్ S1 డాట్ లెంత్ ఈక్వల్ టు 0 ఉన్నా కానీ ఆర్ ఎల్స్ S1 డాట్ లెంత్ అనేది లైక్ S1 లెంత్ S2 లెంత్ మ్యాచ్ అవ్వకపోయినా కానీ ఇన్వాలిడ్ ఇన్పుట్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నా. సో ఇది మనకు ఫస్ట్ కండిషన్ కాబట్టి ఇది ప్రింట్ చేస్తాను. ఓకేనా. సెకండ్ కండిషన్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మనకు 26 క్యారెక్టర్స్, మనకు ఇప్పుడు ఇంగ్లీష్లో చూసుకుంటే 26 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా. సో నేను అందుకే ఏం చేస్తున్నా 26 క్యారెక్టర్ ఒక అరే తీసుకుంటున్నా ఫ్రీక్వెన్సీ అని చెప్పి, లైక్ హ్యాష్ మ్యాప్ అనేది తీసుకోవచ్చు, బట్ ఇది చాలా బెటర్ వే అనమాట. ఓకేనా. తీసుకుని ఏం చేస్తున్నా అంటే ఈ క్యారెక్టర్ ఉంది కదా, సో ఇప్పుడు S1 ఉంది కదా, S1ని మొత్తం క్యారెక్టర్ లాగా కన్వర్ట్ చేస్తున్నా. ఓకేనా. క్యారెక్టర్ అరేలా కన్వర్ట్ చేసి ప్రతిసారి CHకి లైక్ CH ద్వారా లైక్ క్యారెక్టర్ అరే కన్వర్ట్ చేస్తున్నా కదా, దాన్ని ఇటరేట్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫ్రీక్వెన్సీ అరేలో స్టోర్ చేస్తున్నా. ఇక్కడ ఎలా అంటే CH అంటే A-A, ఇక్కడ A- స్మాల్ ఏ ఎందుకు తీసుకున్నా అంటే స్ట్రింగ్ అనేది స్మాల్ దానిలో తీసుకున్నాడు. ఒకవేళ మీకు కనుక లైక్ క్యాప్ లెటర్స్ ఉంటే కూడా అప్పుడు 26 కాస్త 52 కన్వర్ట్ చేసి తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో అప్పుడు లేదంటే లైక్ అన్ని స్మాల్ కన్వర్ట్ చేసి కూడా తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గివెన్ కండిషన్ అనమాట. లైక్ క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు, లైక్ స్మాల్ కేస్ సెన్సిటివ్ కాదా అని చెప్పి ఒకవేళ ఇచ్చాడు కేస్ సెన్సిటివ్ అనుకోండి, మీరు అప్పుడు ఏం చేయాలి 26 అరే కాకుండా నేను చెప్పిన హ్యాష్ మ్యాప్ మెథడ్ని ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా. సో అలా కూడా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా CH స్మాల్ ఏ అంటే 0 వస్తుంది అనమాట. సో 0 ప్లేస్లో లైక్ ఏ వచ్చింది అనుకోండి, ABC అలా వచ్చింది అనుకోండి, A- A అంటే ఎంత అవుతుంది, మనకు 0 అవుతుంది. ఓకేనా. 0 అయినప్పుడు ఏం చేస్తున్నా 0 ప్లేస్లో ప్లస్ ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇనిషియల్గా మనకి అరే మొత్తం 0 ఉంటాయి, అన్ని వాల్యూస్ ప్లేసెస్లో 0 ఉంటాయి అనమాట. సో దీనికి +1 యాడ్ చేస్తున్నా. సో అలా మొత్తం ఈ S1 స్ట్రింగ్ని చేసేసాను. దాని తర్వాత ఏం చేస్తున్నా మైనస్ చేస్తున్నా S2 స్ట్రింగ్ తోటి. ఎందుకు, లైక్ ఒకవేళ లైక్ మళ్ళీ ఏ ఫైండ్ ఉంది అనుకోండి, ఆ ఏ ప్లేస్లో ఉన్న వాల్యూని లైక్ ఎలా అంటే సో దిస్ స్టెప్ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఈ హ్యాష్ మ్యాప్ ద్వారా ఎలా అయితే మనం మైనస్ చేస్తున్నామో సేమ్ అదే స్టెప్ని ఇక్కడ రిపీట్ చేస్తాను అనమాట. CH - A ఇది తీసుకొని చేసేసాను. సో అప్పుడు ఏమవుతుంది అంటే లైక్ ఇప్పుడు మనకు అరే ఇలా ఉందనుకోండి. సో ఇక్కడ 0 ప్లేస్ అంటే ఇది A ప్లేస్ అనమాట. సో ఇది A ప్లేస్, నెక్స్ట్ B ప్లేస్. సో ఇప్పుడు 0 ఉంది మనకి ఇక్కడ. మనకు ఒక స్ట్రింగ్ వచ్చేసి ABCD అని ఉంది అనుకోండి సపోజ్, ఇంకొకటి DCAB అని ఉంది అనుకోండి. సో ఏ ప్లేస్ ఉంది కాబట్టి ఏని నేను 1తో ఇంక్రిమెంట్ చేశాను, B కూడా అలానే చేస్తాను, C అలా చేస్తాను, D అలా చేస్తాను. ఇప్పుడు Dకి వచ్చినప్పుడు ఏం చేస్తాను అంటే మళ్ళీ ఈ D ప్లేస్లో ఉన్న వాల్యూ ఉంటుంది కదా, దీనికి మన ఒక్కొక్క నెంబర్ డిక్రిమెంట్ చేసుకుంటూ వస్తాను అనమాట. లైక్ ఎన్నిసార్లు D అనే వాల్యూ కనిపిస్తే అన్నిసార్లు ఆ Dని డిక్రిమెంట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు 1 టైం కనిపించింది కాబట్టి -1 చేస్తే అప్పుడు 0 అయింది. సేమ్ అలానే C కూడా 0 చేస్తుంది, B కూడా 0 అవుతుంది, D కూడా 0 అవుతుంది. ఓకే, ఇలా 0 అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఏమో ఇంక్రిమెంట్ చేస్తాను S1 ద్వారా, సెకండ్ ఏం చేస్తా S2 ద్వారా డిక్రిమెంట్ చేస్తున్నా. ఓకేనా. సో ఆ స్టెప్ చేసేసాను. దాని తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ లైక్ మళ్ళీ ఈ ఫ్రీక్వెన్సీ అరేని ఇటరేట్ చేస్తున్నా. ఎక్కడైనా లైక్ మీకు చెప్పాను కదా, ఒకవేళ ఎక్కడైనా 0 కనిపిస్తే, ఓకే 0 కనిపిస్తే ఏం చేయాలి, రిటర్న్ ఫాల్స్ అని చెప్పి చేసేస్తున్నా. ఓకే, అంటే లైక్ 0 కనిపించకపోతే ఏదో ఒక వాల్యూలో 1 ఉండడం కానీ లేకపోతే మైనస్ ఉండడం కానీ ఇలా కనిపిస్తే 0 రిటర్న్ చేస్తున్నా, లైక్ ఫాల్స్ రిటర్న్ చేస్తున్నా. లేదంటే మాత్రం ట్రూ రిటర్న్ చేస్తున్నా. సో ఈ కోడ్ని మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇది జావా కోడ్. లెట్ మీ గో టు ద జావా కంపైలర్. సో దిస్ ఈస్ పైథాన్ కంపైలర్. వేర్ ఇస్ జావా కంపైలర్?
పైథాన్, దిస్ ఇస్ పైథాన్, యా హియర్ ఇస్ జావా. సో ఇప్పుడు జావా కంపైలర్ ఐఎమ్ పేస్టింగ్ దిస్ వన్. సో ఇది పేస్ట్ చేస్తాను, ఇప్పుడు రన్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, సైలెంట్ ఎంటర్ చేస్తున్నా, సైలెంట్, దాని తర్వాత లిజన్. ఓకే, ఇప్పుడు ఇది మనకు ట్రూ రావాలి, ట్రూ వచ్చేసింది. సేమ్ అలానే ఇప్పుడు నేను వేరే వాల్యూస్ ఎంటర్ చేస్తాను, లైక్ రాంగ్ ఇన్పుట్కి సంబంధించినవి ఏబిసిడి అని తీసుకున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ 4 క్యారెక్టర్స్, ఇంకొకటి ఏబిసి అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఇన్వాలిడ్ ఇన్పుట్ అని వచ్చింది. సో ఇది ఫస్ట్ కండిషన్ ట్రూ అయిపోయింది, కాబట్టి ఇక్కడ ఇన్వాలిడ్ ఇన్పుట్ అని వచ్చింది. సో ఇప్పుడు ఫాల్స్ కండిషన్ చూపిస్తాం మీకు. ఇప్పుడు ఏఏ బీసీ అని తీసుకున్నా, ఇంకోటి ఏబిసిడి అని తీసుకున్నా. ఇప్పుడు మనకు కూడా ఫాల్స్ రావాలి, ఫాల్స్ వచ్చింది. సో ఇలా మనమైతే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. మీకు పైథాన్ కోడ్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి ఒకసారి. ఇది పైథాన్ కోడ్, ఓకేనా. సో పైథాన్లో కూడా మనం ఏం చేయాలంటే మనం ఓఆర్డి అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకు దాని యొక్క అస్కీ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు పైథాన్లో కోడ్ రాస్తుంటే ఈ ఫంక్షన్ని గుర్తుపెట్టుకోండి, లైక్ ఓఆర్డి ఆఫ్ సిహెచ్ అని చెప్పి. ఇది ఏం చేస్తుంది అంటే దాని యొక్క అస్కీ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సేమ్ ప్రాసెస్, మొత్తం ప్రాసెస్ మొత్తం సేమే, బట్ జస్ట్ ఏంటి సింటాక్స్ మాత్రం చేంజ్. సో ఓకే, దిస్ ఇస్ వాట్ ఈ క్వశ్చన్కి ఇలా సొల్యూషన్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు చెప్పిన సొల్యూషన్ ఉంది కదా, దీని యొక్క టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే మనకు ఓ ఆఫ్ ఎన్ అవుతుంది అనమాట. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ 1. ఎందుకు ఓ ఆఫ్ ఎన్ అయింది? ఇక్కడ మనం అరే తీసుకున్నాం, ఆయన ఓ ఆఫ్ 1 అయింది. ఎందుకు అంటే ఈ అరే అనేది ఈ అరే అనేది మనం ఇప్పుడు S1 ఎంత లెంత్ ఇచ్చినా సరే, లైక్ 1000 క్యారెక్టర్స్ ఇచ్చినా కానీ ఈ అరే అనేది 26 మాత్రమే ఉంటుంది. సైజ్ ఆఫ్ అరే వచ్చేసి 26 మాత్రమే ఉంటుంది. అందుకనే ఇది ఓ ఆఫ్ 1 అనమాట. లైక్ ఇన్పుట్ పెరిగినా కానీ ఈ అరే సైజ్ అనేది పెరగదు, కాబట్టి ఇక్కడ ఓ ఆఫ్ 1 అవుతుంది అరే అనేది, ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ ఫస్ట్ క్వశ్చన్ ఇది అనమాట. సో మీకైతే ఇది అర్థమైంది అనుకుంటా, ఓకే. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, సో లెట్ మీ టేక్ దిస్ వన్. సో సెకండ్ క్వశ్చన్ చెప్తాను ఇప్పుడు. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 9th ఏప్రిల్ షిఫ్ట్ 1లో అడిగారనమాట. ఓకే, ఇది షిఫ్ట్ 1 క్వశ్చన్. ఓకే, ప్రాబ్లం స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు అంటే యు ఆర్ గివెన్ 2 ఇంటిజర్స్ m అండ్ n. సో మనకైతే 2 ఇంటిజర్స్ ఇస్తాడంట, m అండ్ n. ఫైండ్ ద mth ప్రైమ్ నెంబర్. ఓకే, mth ప్రైమ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్యాలిక్యులేట్ ద డిజిట్ సమ్ ఆఫ్ దట్ నెంబర్. ఇక్కడ మనం ప్రైమ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఆ ప్రైమ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేశాక అందులో ఉన్న డిజిట్ సమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, కీప్ సమ్మింగ్ ద డిజిట్స్ అంటిల్ ఇట్ బికమ్ సింగిల్ డిజిట్. లైక్ మనం డిజిట్ని సమ్ చేస్తాం కదా, మళ్ళీ ఒక వాల్యూ వచ్చింది. లైక్ ఎలా అంటే మీకు ఎలా చెప్పొచ్చు, 19 ఉంది అనుకోండి. ఇప్పుడు 19 అనేది ప్రైమ్ నెంబర్. ఓకే, 19లో మనకు డిజిట్స్ ఏమేమి ఉన్నాయి, 1 9 ఉంది, ఓకేనా. 1 9 ఉంది. ఇప్పుడు 1 9 సమ్ చేసి ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఇది సింగిల్ డిజిట్ కాదు. సో మళ్ళీ ఏం చేయాలి, 1 + 0 వేయాలి, అప్పుడు 1 వచ్చింది. సో ఈ ప్రాసెస్ అంటే థర్డ్ స్టెప్ అనేది ఇది చెప్తున్నాడు అనమాట. అంటే సింగిల్ డిజిట్ వచ్చే వరకు ఆ సమ్ని చేస్తూ వెళ్ళాలన్నమాట. ఓకే, దిస్ ఇస్ వాట్ ఈ సేయింగ్ అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, మల్టిప్లై ద ప్రైమ్ నెంబర్ విత్ దట్ సింగిల్ డిజిట్. ఓకే, సో ఇక్కడ మనకు mth ప్రైమ్ నెంబర్ వచ్చింది. సో ఈ mth ప్రైమ్ నెంబర్ని మనం ఏం చేయాలి, వచ్చిన సింగిల్ డిజిట్ వాల్యూ ఉంది కదా దాంతో మల్టిప్లై చేయమంటున్నాడు. లైక్ ఇక్కడ 19 వచ్చింది కదా, ఇంటూ 1 చేయాలన్నమాట. ఈ 1 చేశాక మనకి ఎంత వస్తుంది, 19 వస్తుంది. దీన్ని ప్రింట్ చేయమంటాడు. మీరు అడగవచ్చు, అన్న ఇక్కడ ఎన్ ఎందుకు ఇచ్చాడు అన్న ఇన్పుట్ అని చెప్పి. ఎన్ ఎందుకు ఇచ్చాడంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఎన్ అనేది ఇన్పుట్ ఇచ్చాడు, ఓకేనా. సో మీరు మాత్రం ఇలాంటి ట్రిక్కీగా, లైక్ ఎగ్జామ్లో ఇలా ట్రిక్కీగా కూడా మీకు ఏం చెప్పొచ్చు అంటే ఎగ్జామ్లో కూడా ఇలా ట్రిక్కీగా కూడా కొన్నిసార్లు అడుగుతాడు అనమాట. సో మీరు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, దానికి మనం ఏం ప్రింట్ చేయాలి అని చెప్పి క్లియర్గా చూడాలన్నమాట, ఓకేనా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ mth ప్రైమ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో దీనికి మనం ఏం చేయాలి అంటే స్టెప్స్ చెప్తాను మీకు ఇప్పుడు. సో స్టెప్స్ వచ్చేసి ఏంటి అంటే, సో స్టెప్స్ రాస్తాను ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఇన్పుట్ తీసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ స్టెప్ ఇన్పుట్ తీసుకోవాలి, mకి nకి. ఇక్కడ mకి తీసుకున్నా సరిపోతుంది, ఓకే. ఫస్ట్ స్టెప్ ఇన్పుట్ తీసుకుందాం. సెకండ్ స్టెప్ ఏంటి అంటే, సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి ఏం చేయాలి, ఫస్ట్ mth ప్రైమ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. mth ప్రైమ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ప్రైమ్ నెంబర్ యొక్క ఫంక్షన్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి నేను ఏం చేస్తా, ప్రైమ్ నెంబర్ ఫంక్షన్ రాస్తా. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఫంక్షన్ రాస్తుంది ఇక్కడ, ఓకే. ప్రైమ్ నెంబర్ ఫంక్షన్ రాస్తున్నా, ఓకేనా. ఇప్పుడు మనం mth ప్రైమ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి ఇప్పుడు ఐదర్ మనం ప్రైమ్ నెంబర్ mth ప్రైమ్ నెంబర్ కావాలి, కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తా అంటే కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటా ఇనిషియల్గా, ఓకే. కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకుంటా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఒక ఫర్ లూప్ తీసుకుంటాను. ఈ ఫర్ లూప్తో నేను ఏం చేస్తా అంటే లైక్ 2 నుంచి, ఓకే,
2 నుంచి ఇటరేట్ చేస్తూ లైక్ ఎక్కడి వరకు ఇటరేట్ చేస్తున్నా నాకు తెలియదు, బట్ ఎక్కడి వరకు ఇటరేట్ చేయాలి అంటే mth ప్రైమ్ నెంబర్ వచ్చే వరకు ఇటరేట్ చేయాలి, అప్ టు mth ప్రైమ్ నెంబర్. ఓకేనా? సో మరి mth ప్రైమ్ నెంబర్ ఎలా వస్తుంది అంటే ఒక్కొక్క నెంబర్ని లైక్ ఫస్ట్ 2 వస్తుంది కదా, 2 నుంచి mth ప్రైమ్ నెంబర్ వరకు మనకు తెలియదు, కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఫర్ లూప్ తీసుకోవద్దు, వైల్ లూప్ తీసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి, కౌంట్ అనేది mth ప్రైమ్ నెంబర్ వచ్చే వరకు మనకి ఏం చేయాలి, ఈ లూప్ అనేది రన్ అవ్వాలి. సో ఇక్కడ ఏం చేయాలి, వైల్ కౌంట్ నాట్ ఈక్వల్ టు m అని తీసుకోవాలి, అప్పుడే ఈ లూప్ అనేది కరెక్ట్గా రన్ అవుతుంది. ఏది మనకు ఒకవేళ ఇప్పుడు m అనేది 10 ఇచ్చాడు అనుకోండి, సపోజ్ మనకు కౌంట్ ఇనిషియల్ గా 0 ఉంది, సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేయాలి, కౌంట్ ప్లస్ ప్లస్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ ప్రైమ్ ఫంక్షన్ రాస్తాను కదా, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇది నెంబర్ ఉంది కదా, సో ఇక్కడ 2 ఉంది కదా, 2 అనేది i అనే ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుంటారు ఇనిషియల్ గా. సో ప్రతిసారి i ప్లస్ ప్లస్ చేస్తాను ఇక్కడ. ఓకేనా? దీనికన్నా పైన ఏం చేస్తానంటే ఇఫ్ కండిషన్ తీసుకుంటా. ఇఫ్ ఈ i ఉంది కదా, సో i అనేది ఈజ్ ప్రైమ్, అంటే ఇక్కడ ప్రైమ్ ఫంక్షన్ రాసాను కదా, ఇక్కడ నుంచి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ అవుతుంది, ఈజ్ ప్రైమ్ అని తీసుకుంటా. దీనికి i అనేది ఫంక్షన్ పంపిస్తాను. సో ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ ప్రైమ్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదు అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో ఒకవేళ ట్రూ రిటర్న్ చేసింది అనుకోండి, అంటే అది ప్రైమ్ అయింది అనుకోండి, కౌంట్ ప్లస్ ప్లస్ చేస్తాను. ఓకేనా? సో ఇలా కౌంట్ ప్లస్ ప్లస్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ స్టెప్స్ అనమాట. ఇప్పుడు లాస్ట్కి ఏం చేయాలి, దీని తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు mth ప్రైమ్ నెంబర్ వచ్చింది, వచ్చాక మనం దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి మరి. సో దానికోసమే ఏం చేస్తా, ఇక్కడ లైక్ ఒక వేరియబుల్ తీసుకుంటా, ఏ అని చెప్పి తీసుకున్నాను. తీసుకున్నాక ఇక్కడ ఏం చేస్తా, కౌంట్ ప్లస్ ప్లస్ చేశాను, అండ్ ఏ ఈక్వల్ టు ఆ యొక్క ప్రైమ్ నెంబర్ స్టోర్ చేసుకుంటాను, అంటే ఐని స్టోర్ చేసేస్తాను ఇక్కడ. ఓకే? సో ఇక్కడ స్టోర్ అయిపోతుంది. ఓకేనా? సో దాని తర్వాత ఏం చేయాలి అంటే ఈ ఐ ఉంది కదా, ఈ ఐ వాల్యూ అంటే ఏ వాల్యూ ఉంది కదా, సో ఈ ఏ వాల్యూని డిజిట్స్ని సమ్ చేస్తాను ప్రతిసారి, అంటే డిజిట్ సమ్ కూడా నేను ఒక ఫంక్షన్ రాస్తాను, మళ్ళీ సమ్ డిజిట్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాస్తాను. ఓకేనా? ఇందులో ఏం చేస్తానంటే దీనికి ఏ అనే ఒక వేరియబుల్ పంపుతాను, దీనికి ఈ ఏ అంటే ప్రైమ్ నెంబర్ని పంపుతాను. సో ఇది ఏం చేస్తాను అంటే వైల్ లూప్ తీసుకొని ఫస్ట్ ఇనిషియల్గా ఈ ఏ అనేది గ్రేటర్ దెన్ ఎంత ఉండాలి, 0 ఉండాలి. ఓకేనా? ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. దాని తర్వాత ఏం చేస్తానంటే నెక్స్ట్ ఏం చేస్తానంటే ఏ అనేది గ్రేటర్ దెన్, ఓకే ఏ అనేది గ్రేటర్ దెన్ 0 కాదు, ఏ అనేది గ్రేటర్ దెన్ 9 ఉండాలి. ఎందుకు అంటే సింగిల్ డిజిట్ అయ్యే వరకు రన్ చేయాలి, కాబట్టి ఇది ఏ గ్రేటర్ దెన్ 9 అని తీసుకుంటా. దాని తర్వాత ఏం చేస్తా అంటే ఇక్కడ వైల్ లూప్ తీసుకొని మళ్ళా ఈ ఏ వాల్యూ ఉంటుంది కదా, మనకి ఇప్పుడు 10 వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇక్కడ సమ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఓకే? ఈక్వల్ టు ఏం చేస్తాం, డిజిట్ని సమ్ కోసం ఇది తీసుకున్నాం, ఇనిషియల్గా 0 ఉంటుంది. ఓకేనా? సో దాని తర్వాత ఏం చేస్తా, వైల్ ఏ గ్రేటర్ దెన్ 0 అని తీసుకుంటాం, అంటే డిజిట్ని సమ్ చేయడానికి. సో ఇప్పుడు తీసుకున్నాక ఏం చేస్తా అంటే ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ 0 అని తీసుకుంటా. సో ఇక్కడ ఏం చేస్తా, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏ పర్సెంటైల్ బై 10 అని తీసుకుంటా, అండ్ ఏ ఈక్వల్ టు ఏ బై 10 అని తీసుకుంటా. ఓకేనా? ఈ వైల్ లూప్ అయిపోయాక ఏం చేస్తా, సమ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏ ఉంది కదా, ఏ ఈక్వల్ టు అంటే ఈ సమ్ ఇప్పుడు ఏ ఉంది కదా, ఏ ఈక్వల్ టు ఏం చేస్తా అంటే ఈ యొక్క వాల్యూని పంపుతా, సమ్ వాల్యూని తీసేసుకుంటా. అండ్ అప్పుడు ఏమవుతుంది, ఏ అనేది గ్రేటర్ దెన్ 9 ఉందా లేదని చెక్ చేస్తుంది. ఒకవేళ గ్రేటర్ దెన్ 9 ఉంటే మళ్ళీ ఈ లూప్ రన్ అవుతుంది. ఓకేనా? లేదంటే మాత్రం సింగిల్ డిజిట్ కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో దిస్ ఇస్ వాట్ స్టెప్స్. అండ్ ఇక్కడ నుంచి వచ్చే వాల్యూ ఉంటుంది కదా, ఇప్పుడు ఏ వాల్యూ ఉంది కదా, ఇక్కడ నుంచి రిటర్న్ చేస్తాం. ఓకే? ఈ రిటర్న్ చేసిన వాల్యూ ఉంది కదా, ఈ ప్రజెంట్ ఏ ఉంది కదా, దాంతో మల్టిప్లై చేసేస్తా. సో ఇది స్టెప్స్ అనమాట, మల్టిప్లై చేసి ప్రింట్ చేస్తాను. సో దీని యొక్క స్టెప్స్ ఇది మీకు కోడ్ చూపిస్తాను. ఓకే? యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ అనమాట. ఇది జావా కోడ్, ఫస్ట్ జావా కోడ్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాను. ఓకే? ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటున్నా, ఎంకు సంబంధించిన ఇన్పుట్ తీసుకున్నా, ఎన్కు సంబంధించిన ఇన్పుట్ తీసుకున్నా. ఇక్కడ ఏమైందంటే ఈ ఎన్ అనేది నాట్ రిక్వైర్డ్ అని చెప్పి ఇక్కడ జస్ట్ నేను కామెంట్ చేశాను. ఓకే? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా, ఏది గెట్ mth ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు గెట్ mth ప్రైమ్ నెంబర్ ఫంక్షన్కి వెళ్తున్నాను ఇక్కడ. ఓకే? సో ఈ గెట్ mth ప్రైమ్ నెంబర్కి వచ్చాను. సో ఇక్కడ m అన్న ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా? సో m అన్న వేరియబుల్ మనకు పారామీటర్స్ ద్వారా వచ్చింది. దాని తర్వాత కౌంట్ అని చెప్పి తీసుకున్నాను, చెప్పాను కదా, కౌంట్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటా, నెంబర్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాం. ఓకే? ఇది వైల్ ట్రూ అని చెప్పి తీసుకుంటున్నాం. ఎందుకు అంటే చూడండి, వైల్ ట్రూ ఏం చేస్తుంది, ఇక్కడ ఈజ్ ప్రైమ్, మళ్ళీ ఈజ్ ప్రైమ్ అనేది ఇంకో ఫంక్షన్ మళ్ళీ. ఓకే? ఈజ్ ప్రైమ్ అనేది ఇంకో ఫంక్షన్, అంటే ఇది ఏం చేస్తుంది, ఈజ్ ప్రైమ్ అనేది మన ఇచ్చిన నెంబర్ ప్రైమా కాదని చెప్పి రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో ఒకవేళ ప్రైమ్ అయితే కౌంట్ ప్లస్ ప్లస్ తీసుకున్నా, అండ్ ఈ కౌంట్ అనేది m ఉంటే ఓకేనా, నెంబర్ రిటర్న్ చేసేస్తున్నాం. సో ఒకవేళ మనం మెయిన్ ఫంక్షన్ కాల్ చేసినామో వైల్ లూప్ తీసుకుని ఆ స్టెప్స్ వేరు ఉంటుంది, ఇక్కడ కాబట్టి ఇలా తీసుకున్నాం. ఓకే? కౌంట్ ప్లస్ ప్లస్ చేస్తున్నా, ఒకవేళ ఈ కౌంట్ అనేది mకి ఈక్వల్గా ఉంటే రిటర్న్ నెంబర్ చేస్తున్నా, అండ్ ఇక్కడ ప్రతిసారి నెంబర్ అనేది ప్లస్ ప్లస్ చేస్తున్నా. ఫస్ట్ 2 ఉంది, దాని తర్వాత 3, దాని తర్వాత 4, దాని తర్వాత 5, దాని తర్వాత 6, అలా mth ప్రైమ్ నెంబర్ వచ్చే వరకు
ఈ 2 ఫంక్షన్స్ ని రన్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడికి వెళ్తాము, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కంటిన్యూస్ గా మన ఈస్ ప్రైమ్ అనేది కంటిన్యూస్ గా కాల్ అవుతూనే ఉంటుంది లైక్ ప్రతి ఇటరేషన్ లో. ఓకే, ఇక్కడ నుంచి మనకి mth ప్రైమ్ నెంబర్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ సింగిల్ డిజిట్ ని సమ్ కోసం పంపుతున్నా, అంటే అది ఎందులో మనం ప్రైమ్ నెంబర్ స్టోర్ చేస్తాం కదా మన ప్రైమ్ నెంబర్ ని, సో ప్రైమ్ ని పంపుతున్నా. సో ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది. ఓకే, ఇక్కడ సింగిల్ డిజిట్ సమ్ కి మనం నెంబర్ అనే ఇన్పుట్ తీసుకున్నాక ఏం చేశానంటే, ఒకవేళ నెంబర్ గ్రేటర్ దెన్ 10 ఉంటే, ఓకే లైక్ నెంబర్ గ్రేటర్ దెన్ 9 అని తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ నెంబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని తీసుకోవచ్చు. ఈ రెండు కండిషన్స్ సేమే అనమాట. సో ఇక్కడ నేను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నా. నెక్స్ట్ ఏం చేశానంటే సమ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నా. ఓకే, ఇనిషియల్ గా సమ్ ఈక్వల్ టు 0, దాని తర్వాత ఈ నెంబర్ ఉంది కదా గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఓకే, సో గ్రేటర్ దెన్ 0 తీసుకున్నా, దెన్ సమ్ ప్లస్ ఈక్వల్ టు నెంబర్, లైక్ సేమ్ కండిషన్ మనం చెప్పాను కదా కండిషన్ తీసుకున్నా, ఇది డిజిట్ సమ్ వస్తుంది. సో వచ్చిన డిజిట్ సమ్ ని మనం ఈ నెంబర్ లో స్టోర్ చేస్తున్నాం. అండ్ ఆ నెంబర్ లో వచ్చిన లైక్ ఇప్పుడు 19 ఉంది కదా, సో ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది 19 గ్రేటర్ దెన్ 10, యా ఇట్స్ గ్రేటర్ దెన్ 10 అనమాట. సో అప్పుడు నేనేం చేస్తున్నా, సమ్ ఈక్వల్ టు 0 అని తీసుకొని, సో మనకి ఏం చేస్తున్నా ఆ సమ్ ప్లేస్ లో మనకు వాల్యూస్ యాడ్ అవుతాయి అనమాట. సో మనకు అప్పుడు ఏమవుతుంది 9 + 1 అంటే 10 యాడ్ అయిపోతుంది. సో 10 యాడ్ అయినాక ఏం చేస్తామంటే ఈ నెంబర్ ని లైక్ సమ్ 10 కదా, సో సమ్ ని నెంబర్ లో స్టోర్ చేస్తాను. సో అప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఆ నెంబర్ గ్రేటర్ దెన్ ఉందా లేదా చెక్ చేస్తారు, లైక్ 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, యా ఇట్స్ ట్రూ. సో మళ్ళీ వైల్ లూప్ రన్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది ఎప్పటి వరకు రన్ అవుతుంది అంటే లైక్ ఆ నెంబర్ అనేది సింగిల్ డిజిట్ కన్వర్ట్ అయ్యే వరకు ఈ వైల్ లూప్ మొత్తం ఇటరేట్ గా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ ద స్టెప్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా, ఆ నెంబర్ ని రిటర్న్ చేస్తున్నా. ఓకేనా, ఏది మనకు వచ్చిన సమ్ ని రిటర్న్ చేసేస్తున్నా. సో ఇక్కడికి వచ్చేస్తా, అది డిజిట్ లో స్టోర్ అయిపోతుంది. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ప్రైమ్ లో స్టోర్ అయింది, నెక్స్ట్ డిజిట్ సమ్ వచ్చేసి డిజిట్ లో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా, ప్రైమ్ ఇంటూ డిజిట్స్ అని ప్రింట్ చేసేస్తున్నా. సో ఇది జావా కోడ్ అనమాట. సేమ్ పైథాన్ లో కూడా ఇంతే ఉంటుంది. ఇక్కడ చూడండి, సేమ్ ఈజ్ ప్రైమ్ ఫంక్షన్ కాల్ చేశాను, దాని తర్వాత గెట్ mth ప్రైమ్, దాని తర్వాత సింగిల్ డిజిట్. సో ఇది సేమ్ లైక్ అప్రోచ్ మొత్తం సేమ్, జస్ట్ సింటాక్స్ మాత్రమే చేంజ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, సో సేమ్ ఇక్కడ ప్రింట్ చేశాను, ఫంక్షన్ కాల్స్. సో ఒకసారి మీకు ఈ జావా కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, లెట్ మీ గో టు హియర్, పైథాన్ ఆన్లైన్ కంపైలర్కి వచ్చాను, ఇప్పుడు చేశాను. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, నాకు 11th ప్రైమ్ నెంబర్ కావాలి. సో 11th ప్రైమ్ నెంబర్ని ఇక్కడ చేస్తున్నా, ఎంటర్ చేస్తాను. ఇంకోటి 2 అని చెప్పి 124 వచ్చింది. 124 అంటే ఇప్పుడు మనకు 11th ప్రైమ్ నెంబర్ ఏదో చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 11th ప్రైమ్ నెంబర్ అంటే మనం ఒకసారి ప్రైమ్ నెంబర్స్ రాద్దాము. 11th ప్రైమ్ నెంబర్ కోసం ప్రైమ్ నెంబర్ రాద్దాము. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2, 3, 5, 7, 11, దాని తర్వాత 13, దాని తర్వాత 17, 19, 23, 5, ఓకే 23, దాని తర్వాత 25 కాదు, 26 కాదు, 27 కాదు, 28, 29, దెన్ 31. చూసుకుంటే ఇప్పుడు 11th ప్రైమ్ నెంబర్ 31 వచ్చింది. సో 31, ఓకే మనకి ఇక్కడ అవుట్పుట్ ఎంత వచ్చింది 124. సో 31 × 4 అంతేనా, ఇప్పుడు 31 × 4 చూసుకుంటే 124 మనకు అవుట్పుట్, అంతే వచ్చింది మనకు అవుట్పుట్ కూడా. సో ఇలా మనమైతే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ మీకు ఒకటి చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ 2025లో ఆఫ్ క్యాంపస్లో ప్రైమ్ నెంబర్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అరౌండ్ ఒక 5 క్వశ్చన్స్ ఏమో అడిగాడు అనమాట. లైక్ ప్రైమ్ నెంబర్ లాజిక్ అయితే ఉంటుంది, బట్ ఎలా అంటే లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియేషన్స్. సో నేను ఏం చేశానంటే ఆల్రెడీ లైక్ ప్రీవియస్ ఇయర్ అడిగిన 2 వేరియేషన్స్ ఆన్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదా, సో అవి నేను నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్రెడీ లాస్ట్లో కార్డ్స్లో కూడా డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే మీకు అక్కడ లైక్ క్వశ్చన్ అర్థమవుతుంది, అంటే ఆ ప్రైమ్ నెంబర్ని ఎలాంటి టైప్గా అడుగుతున్నాడు, అంటే డైరెక్ట్గా ప్రైమ్ కాకుండా లైక్ ప్రైమ్ నెంబర్ మీద ఎలాంటి టైప్ ఆఫ్ వేరియేషన్ అడుగుతున్నాడు, మీకైతే ఆ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి 9th April, లెట్ మీ చేంజ్ టు ఎల్లో. క్వశ్చన్ వచ్చేసి 9th April షిఫ్ట్ 1 క్వశ్చన్ 2 అనుకుంటుంది. సో ఇక్కడ కూడా సో షిఫ్ట్ ఏదో తెలియదు, బట్ క్వశ్చన్ 2 అనమాట ఇది. సో ఇక్కడ చూసుకుంటే ప్రాబ్లం స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు అంటే గివెన్ 2 ఇంటిజర్స్ m, n అనే ఒక 2 ఇంటిజర్స్ ఇస్తాడంట, ఫాలోడ్ బై m × n ఇంటిజర్స్. ఓకే, మనకి ఏం చెప్తున్నాడు అంటే 2 ఇంటిజర్స్ ఇస్తాడంట m and n, దాని తర్వాత m × n ఇంటిజర్స్ అయితే ఇస్తారంట, రిప్రజెంటింగ్ ఏ మ్యాట్రిక్స్. సో అది మ్యాట్రిక్స్ గా రిప్రజెంట్ చేస్తుందంట. చెక్ వెదర్ ఓకే ఈచ్ రో కంటైన్స్ అట్లీస్ట్ 1 ప్రైమ్ నెంబర్. చూసారా, మళ్ళీ ప్రైమ్ నెంబర్ లాజిక్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి మళ్ళీ. సో నేను చెప్పేది ఏంటంటే లైక్ లాస్ట్ అయితే ప్రైమ్ నెంబర్ కి సంబంధించిన క్వశ్చన్స్ అరౌండ్ ఒక
7 6 లైక్ కరెక్ట్గా నాకు ఐడియా లేదు, బట్ అన్ని క్వశ్చన్స్ అయితే అడిగాడు అనమాట. సో చెప్పలేం. ఆ లైక్ లాస్ట్ ఇయర్ ఏమో ప్రైమ్ నెంబర్ గురించి అలా అడిగాడు. ఆ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ఉంటుంది కదా, సబ్బరీస్ మీద అడిగాడు అనమాట. లైక్ వాడి ఇష్టం అనమాట. లైక్ కొన్నిసార్లు సేమ్ క్వశ్చన్ ఉంటుంది, లైక్ ఎట్లా అంటే బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటుంది, బట్ ఏం చేస్తాడంటే దానికి సపరేట్గా వేరియేషన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ కూడా చూసుకుంటే మళ్ళీ ఇంకో వేరియేషన్ ఇది. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇఫ్. సో ఫస్ట్ కండిషన్ చూద్దాము. ఇఫ్ m అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నా, ఆర్ n అనేది లెస్ దెన్ ఈక్వల్ టు 0 ఉన్నా, రాంగ్ ఇన్పుట్ అని చెప్పి ప్రింట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే m కానీ n కానీ లైక్ 0 కన్నా తక్కువ ఉంటే, ఓకేనా, 0 కన్నా తక్కువ ఉన్నా ఆర్ ఎల్ 0 ఉన్నా కానీ మనం ఏం చేయాలి, రాంగ్ ఇన్పుట్ అని చెప్పి ప్రింట్ చేయమంటున్నాడు. సో ఇది ఫస్ట్ కండిషన్. ఓకేనా. సో ఫస్ట్ కండిషన్ ఇది. దాని తర్వాత ఏం చేయమంటున్నాడు అంటే ఇఫ్ ఎనీ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ ఈజ్ నెగిటివ్. ఓకే, మళ్ళా ఒకవేళ మనం తీసుకునే ఇన్పుట్ ఉంటుంది కదా, మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అందులో ఏ వాల్యూ అన్నా కానీ లైక్ 0 కన్నా తక్కువ ఉంటే మనకు మళ్ళీ రాంగ్ ఇన్పుట్ ప్రింట్ చేయమంటున్నాడు. ఓకేనా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రొవైడెడ్ ఈజ్ లెస్ దెన్ m ఇంటూ n. ఓకే, మనకు మళ్ళీ ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు మనకు ఎలిమెంట్స్ ఇస్తాడు కదా, m ఇంటూ n కన్నా తక్కువ ఉంటే, లైక్ ఇప్పుడు m ఈక్వల్ టు 3 ఇచ్చాడు, n ఈక్వల్ టు 3 ఇచ్చాడు, బట్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ మాత్రం 8 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం మళ్ళీ రాంగ్ ఇన్పుట్ అని చెప్పి ప్రింట్ చేయమంటున్నాడు. ఓకే, ఇది థర్డ్ కండిషన్. ఓకే. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇఫ్ ఎవ్రీ రో కంటైన్స్ అట్లీస్ట్ 1 ప్రైమ్ నెంబర్ ప్రింట్ వాల్యూ. సో మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అంటే ప్రతి ఒక్క రోలో లైక్ ప్రైమ్ నెంబర్ ఉంటే మనం ఏం చేయాలి, వ్యాలిడ్ అని చెప్పి ప్రింట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది చెప్తున్నాడు. ఒకవేళ ఇఫ్ ఎనీ రో డజంట్ కంటైన్ ఏ ప్రైమ్ నెంబర్ ప్రింట్ యాడ్ వాల్యూ. సో ఒకవేళ ప్రైమ్ నెంబర్ లేకపోతే నాట్ వ్యాలిడ్ అని చెప్పి ప్రింట్ చేయమంటాడు. ఇక్కడ మీకు ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తాను ఇక్కడ నేను. లైక్ ఈ క్వశ్చన్ మొత్తం ఇంప్లిమెంట్ చేయకున్నా కానీ లైక్ ఎలా టెస్ట్ కేస్ పాస్ చేయాలో మీకు లాస్ట్లో చెప్తాను. ఒకసారి అక్కడ వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే లైక్ ఈ క్వశ్చన్స్ అర్థం కాకుండా కానీ మీరు టెస్ట్ కేసెస్ ఎలా పాస్ చేయాలో కూడా నీకు లాస్ట్లో చెప్తాను. సో అప్పటి వరకు అయితే మన వీడియో అంటే లాస్ట్ వరకు చూడండి. ఓకేనా. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, సో ఫస్ట్ కండిషన్, ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టెప్స్ రాస్తాను ఇక్కడ. లెట్ మీ ఎరేజ్ దిస్ థింగ్స్. సో నీకు స్టెప్స్ రాస్తాను ఇక్కడ, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో బ్లాక్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే ఇన్పుట్ తీసుకోవాలి. ఏంటిది, ఫస్ట్ ఎంకి ఎన్కి ఇన్పుట్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్ ఏంటి అంటే m ఇంటూ n ఇన్పుట్ తీసుకోవాలి. ఓకే, అంటే ఎలిమెంట్స్, ఇన్ని ఎలిమెంట్స్ని ఇన్పుట్ తీసుకోవాలి. ఈ ఎలిమెంట్స్ని ఇన్పుట్ తీసుకునేటప్పుడే నువ్వు చేసే కండిషన్ ఏంటి అంటే లైక్ ఫస్ట్ ఇక్కడ, ఓకే సారీ ఇంకొక కండిషన్ మర్చిపోయాము ఇక్కడ. లెట్ మీ టేక్ దిస్. సో ఇక్కడ పెడతాను. సో ఇక్కడ నేను ఫస్ట్ స్టెప్ రాసిన వెంటనే ఈ కండిషన్ ఉంది కదా, సో ఇక్కడ ఈ కండిషన్ రాస్తాను. ఇఫ్ m కానీ ఆర్ n కానీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఏం చేయాలి, ప్రింట్ రాంగ్ ఇన్పుట్. ఓకే, రాంగ్ ఇన్పుట్ అని చెప్పి ప్రింట్ చేసేస్తాను. ఓకే, దాని తర్వాత ఏం చేయాలి, ఇక్కడనే ఎగ్జిట్ చేసేసేయాలి. ఓకేనా, ఇక్కడనే ఎగ్జిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ అయిపోయింది, మనం నెక్స్ట్ చేయాల్సిన థింగ్స్ ఏమో అవసరం లేదు, కాబట్టి ఇక్కడనే ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేలా ఈ కండిషన్ కూడా ట్రూ లైక్ m n గ్రేటర్ దెన్ 0 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. దాని తర్వాత ఏం చేస్తాం, ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే మనము ఈ ఇన్పుట్ తీసుకునే టైంలోనే ఏదైనా ఒక ఎలిమెంట్ నెగిటివ్ కనిపిస్తే, ఓకే ఇక్కడ మనకి ఇచ్చాడు కదా, ఇక్కడ ఇఫ్ ఎనీ ఎలిమెంట్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ ఈజ్ నెగిటివ్ ప్రింట్ రాంగ్ అవుట్పుట్ అని చెప్పాడు కదా. సో మనం ఈ m అండ్ n ఇన్పుట్ తీసుకుంటాం కదా, తీసుకునేటప్పుడే ఏదైనా ఒక ఎలిమెంట్ లైక్ నెగిటివ్ కనిపిస్తే, అంటే లైక్ లెస్ దెన్ 0 కనిపిస్తే డైరెక్ట్గా ప్రింట్ నెగిటివ్ లైక్ ప్రింట్ రాంగ్ అవుట్పుట్ అని చెప్పి ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇది కూడా ఈ ఇన్పుట్ తీసుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ సెకండ్ పాయింట్, సెకండ్ స్టెప్ అనమాట. థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఒక ప్రైమ్ ఫంక్షన్ తీసుకోవాలి, కంపల్సరీ ప్రైమ్ ఫంక్షన్. సో దాని తర్వాత ఏం చేయాలంటే ప్రతి రో ఉంది కదా మనకు, మ్యాట్రిక్స్ అంటే ఇలా ఉంటుంది కదా. ఓకే, సో ఏం చేయాలంటే ప్రతిసారి ఒక్కొక్క రో తీసుకోవాలి. ఓకే, ఈ రోలో ప్రైమ్ నెంబర్ ఉందా లేదా చెక్ చేయాలి. ప్రైమ్ నెంబర్ ఉంటే ఓకే నెక్స్ట్ రోకి వెళ్ళిపోవాలి. ఒకవేళ ప్రైమ్ నెంబర్ లేకపోతే నాట్ వ్యాలిడ్ అని చెప్పి ప్రింట్ చేసి, ఓకే నాట్ వ్యాలిడ్ అని చెప్పి ప్రింట్ చేసేసి ఈ స్టెప్ అనేది కంటిన్యూ చేయొద్దు. ఓకేనా, ఎందుకంటే ఒక్క రోలో లేకపోయినా కానీ మనకు నాట్ వ్యాలిడే కదా, కాబట్టి నాట్ వ్యాలిడ్ అని చెప్పి ప్రింట్ చేసేస్తాం డైరెక్ట్గా. ఒకవేళ అన్ని రోస్లో ఉంటే వ్యాలిడ్ అని చెప్పి ప్రింట్ చేయాలి. సో దిస్ ఇస్ వాట్ అప్రోచ్ అనమాట. లెట్ మీ ఏబుల్ టు షో ద కోడ్ చూపిస్తాను మీకు, దెన్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో మనకైతే ఇన్పుట్ ఇలా ఇస్తాడు. సో ఫస్ట్ 2 and 3 ఇచ్చాడు. 2 అంటేనేమో నెంబర్ ఆఫ్ రోస్, 3 అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వాట్.
ఇక్కడ మనకి ఇది ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో ఫస్ట్ రోలో 5 ఉంది, సెకండ్ రోలో 7 ఉంది. కాబట్టి మనం ఇక్కడ వ్యాలిడ్ అని చెప్పి ప్రింట్ చేస్తాం. సో సేమ్ అలానే ఇక్కడ చూసుకుంటే 2 into 2, బట్ ఫస్ట్ కండిషన్స్ అయితే ట్రూ అయిన కొన్ని. బట్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ రోలో సెకండ్ రోలో ఎక్కడ కూడా ప్రైమ్ నెంబర్ లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, నాట్ వ్యాలిడ్ అని చెప్పి ప్రింట్ చేస్తాం. సో దిస్ ఇస్ వాట్ అనమాట. ఓకే, ఇది అప్రోచ్. ఓకే, సో ఇప్పుడు కోడ్ చూస్తాం. ఇప్పుడు కోడ్ చూసుకుంటే ఈజ్ ప్రైమ్ ఫంక్షన్ రాస్తాను, మీకు చెప్పాను ఈజ్ ప్రైమ్ ఫంక్షన్ కామన్. సో ఇది సేమ్ ఉంటుంది, దీనికి ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరమే లేదు మీకు. దాని తర్వాత ఏం చేస్తున్నా, ఇక్కడనే ఫస్ట్ ఎం ఇన్పుట్ తీసుకున్నా, ఎన్ ఇన్పుట్ తీసుకున్నా. ఓకేనా, తీసుకున్నాక ఏం చేస్తాను, ఇఫ్ కండిషన్ రాస్తాను. ఏదన్నా లైక్ లెస్ దెన్ 0 ఉందా లేదా చెక్ చేస్తాను. ఉంటే రాంగ్ ఇన్పుట్ అని చెప్పి ప్రింట్ చేసేసి రిటర్న్ తీసేసాను. ఎందుకంటే ఇక్కడతోటే మనకి నెక్స్ట్ స్టెప్స్ రన్ అవ్వద్దు, కాబట్టి అది తీసేసుకున్నా. దాని తర్వాత మ్యాట్రిక్స్ అరే తీసుకున్నా. ఈ మ్యాట్రిక్స్ అరేలో ఎమ్ ఎన్ తీసుకున్నాను. లైక్ సైజ్ వచ్చేసి ఎం రోస్ ఎన్ కాలమ్స్ కాబట్టి. ఓకేనా, దాని తర్వాత ఏం చేస్తున్నా, ఇన్పుట్ తీసుకోవడానికి ఫర్ లూప్ రాసుకుంటున్నా. ఏంటి, ఎమ్ ఎన్కి సంబంధించిన. ఓకే, లైక్ ఎం రోస్కి కాబట్టి ఫస్ట్ ఫర్ లూప్ ఎం తీసుకుంటున్నా. ఎన్ కాలమ్స్ కాబట్టి సెకండ్ ఫర్ లూప్ వచ్చేసి ఎన్ టైమ్స్ రన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే హ్యాజ్ నెక్స్ట్ అని తీసుకున్నా. ఈ హ్యాజ్ నెక్స్ట్ దేనికి అంటే, లైక్ మనకి ఇప్పుడు ఎం ఇంటూ ఎన్ అంటే 3 into 6 ఎలిమెంట్స్ రావాలి. బట్ మనకు 5 ఎలిమెంట్స్ ఇచ్చాడు. మరి 6th ఎలిమెంట్ ఉందా లేదని చెప్పి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి అప్పుడు దానికోసమే ఈ హ్యాజ్ నెక్స్ట్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటాం. ఇది ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ ఇన్పుట్ ఉందా లేదని చెప్పి చెక్ చేస్తుంది. లైక్ ఇప్పుడు మనకు 6 ఎలిమెంట్స్ రావాలి, కానీ 1 2 3 4 5 మాత్రమే ఇచ్చాం. 6th ఎలిమెంట్కి వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే అది చెక్ చేస్తుంది. 5 దగ్గరకు వచ్చాక ఏం చేస్తుంది అంటే అది చెక్ చేస్తుంది, నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా లేదని చెప్పి చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే కింద ఉన్న ఫంక్షన్స్ రన్ అవుతుంది, లైక్ లేకపోతే ఏం చేస్తుంది, ఫంక్షన్స్ రన్ అవ్వవు. సో ఒకవేళ మనకు ఎలిమెంట్స్ లేకపోతే ఏం చేస్తున్నాము, నెక్స్ట్ ఎలిమెంట్ లేకపోతే, అందుకని ఇక్కడ నాట్ తీసుకున్నాం. అంటే ఇది ట్రూ చేసింది అనుకోండి, ఓకే, మనకు ఫాల్స్ అవ్వాలి. ఓకే, ఇజ్ ఇట్. సో హ్యాజ్ నెక్స్ట్ అనేది ఫాల్స్ వచ్చింది అనుకోండి, అది ట్రూ అవుతుంది. సో ఒకవేళ హ్యాజ్ నెక్స్ట్ అనేది లైక్ రివర్స్, ఒకవేళ నెక్స్ట్ ఇన్పుట్ ఉంటే మనకు ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకేనా, ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకే, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఒకవేళ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనుకోండి, నేను దాన్ని ట్రూ చేశాను. ట్రూ చేసి రాంగ్ ఇన్పుట్ అని చెప్పి ప్రింట్ చేస్తాను మళ్ళీ. దాని తర్వాత రిటర్న్ చేసి ఇక్కడతో ఈ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తున్నా. లైక్ ఈ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నా అంటే వాల్యూని ఇన్పుట్ తీసుకొని ఆ వాల్యూ అనేది నెగిటివ్ ఉందా లేదా చెక్ చేస్తున్నా. ఓకేనా, మీకు చెప్పాను అన్ని కండిషన్స్ ఈ ఇన్పుట్లోనే తీసేసుకుంటామని చెప్పి. సో ఇక్కడ కూడా చెక్ చేస్తాం. ఒకవేళ రాంగ్ ఇన్పుట్ ఉంటే కూడా, లైక్ లెస్ దెన్ 0 ఉంటే కూడా డైరెక్ట్ రాంగ్ ఇన్పుట్ చేసేసి మళ్ళీ అక్కడతో ఆ ప్రాసెస్ని ఎగ్జిట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మళ్ళీ అదే తీసుకున్నాను ఇక్కడ కూడా. దాని తర్వాత ఏం చేస్తున్నా, లాస్ట్ ఫైనల్గా ఆ వాల్యూని మ్యాట్రిక్స్లో స్టోర్ చేస్తాను. సో ఇక్కడ వరకు ఇన్పుట్ అయిపోయింది. ఇప్పుడు వ్యాలిడా నాట్ వ్యాలిడా చెక్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ మనకు ఒక్కొక్క రో తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, 2 ఫర్ లూప్స్ రన్ అవుతుంది మళ్ళీ. సో ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రోస్కి, సెకండ్ ఫర్ లూప్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కాలమ్స్కి. సో ఇక్కడ ఫస్ట్ ఈచ్ రోకి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఒక బులియన్ వేరియబుల్ తీసుకున్నా యాజ్ ప్రైమ్ అని చెప్పి. ఇనిషియల్గా ఫాల్స్తో ఇనిషియలైజ్ చేస్తున్నా. ఓకేనా, ఎక్కడైనా ప్రైమ్ కనిపిస్తే లైక్ ఇంకా లైక్ ఫస్ట్ రోలోనే మనకు ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో మనకు ప్రైమ్ నెంబర్ ఉందనుకోండి. ఓకే, సో మనం ఏం చేయాలి, అది ప్రైమ్ నెంబర్ కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్స్ని చెక్ చేసిన అవసరం లేదు ఆ రోలో. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా, హ్యాష్ ప్రైమ్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకొని బ్రేక్ చేసేస్తున్నా. ఒకవేళ ఆ రో మొత్తం కాలమ్స్లో ఆ రోలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని చెక్ చేస్తే కూడా లైక్ మనకు ఎలాంటి ప్రైమ్ దొరకలేదు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చు, అప్పుడు ఏం చేస్తుంది, యాజ్ ప్రైమ్ అనేది ఫాల్స్గా ఉంటుంది. సో దాన్ని ట్రూ చేసి నాట్ వ్యాలిడ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నా. దాని తర్వాత రిటర్న్ ఫాల్స్ చేసేస్తున్నా. అంటే రిటర్న్ ఫాల్స్ ఇన్ ద సెన్స్ రిటర్న్ అంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది అనమాట లూప్ అనేది. ఓకే, సో ఇక్కడ రిటర్న్ చేసేస్తాము. దాని తర్వాత ఏం చేస్తున్నా అంటే సిస్టమ్ లైక్ ప్రింట్ వ్యాలిడ్ అని చెప్తున్నా. అంటే ఇక్కడ ఎక్కడ కూడా నాట్ వ్యాలిడ్ అని ప్రింట్ అవ్వకపోతే మనకు వ్యాలిడ్ ప్రింట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ వ్యాలిడ్ అని చెప్పి ప్రింట్ చేస్తాను. దిస్ ఈజ్ వాట్ అబౌట్ హౌ వీ కెన్ డూ దిస్ సొల్యూషన్ ఇన్ జావా అనమాట. లైక్ ఫంక్షన్స్ ఒక్కొక్క స్టెప్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. లైక్ ఇక్కడ కూడా చూసుకుంటే ఫస్ట్ ప్రైమ్ ఫంక్షన్ తీసుకున్నాము, దాని తర్వాత రాంగ్ ఇన్పుట్స్కి తీసుకున్నాము కండిషన్స్, దాని తర్వాత ప్రైమా కాదా చెక్ చేసాము. ప్రైమా కాదా ఒకవేళ ప్రైమ్ ఉంటే ఎవ్రీ రోలో ఓకే, లేదంటే మాత్రం నాట్ వ్యాలిడ్ అని ప్రింట్ చేస్తాం. సో లైక్ మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క స్టెప్ని మనం ఒక్కొక్క స్టెప్ని లైక్ ఎలా చెప్పొచ్చు అంటే ఒక్కొక్క స్టెప్ని మనము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే నీకు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో సేమ్ పైథాన్లో కూడా ఇంతే ఉంటుంది. బట్ జస్ట్ సింపుల్గా ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ రో ఇన్పుట్ ఉంటుంది కదా. సో రో ఇన్పుట్లో
డైరెక్ట్గా లిస్ట్లో కన్వర్ట్ చేసేసుకుంటున్నా 2 for loops కాకుండా డైరెక్ట్గా లైక్ 1 2 3 4 1 2 3 అని ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్ 1 2 3 అని చెప్పి రోలో ఇన్సర్ట్ చేసేస్తాను డైరెక్ట్గా ఒకటిసారి. చేశాక ఏం చేస్తా అంటే ఆ రోలో లైక్ ఆ రో అనేది ఒకవేళ కాలమ్స్ లెంత్ కన్నా తక్కువ ఉన్నా కానీ ఆర్ ఎల్స్ ఏదైనా ఒక ఎలిమెంట్ <0 ఉన్నా కానీ ఏం చేస్తున్నా రాంగ్ ఇన్పుట్ అని చెప్పి ప్రింట్ చేసి ఎగ్జిట్ అనే ఫంక్షన్ ఉంటుంది, అది ఎగ్జిట్ అయిపోతుంది. అలా తీసుకున్నాం. మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ కోడ్ జావా కోడ్ని మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మనకేంటి 2 rows ఉండాలి, 2 rows 2 columns కాబట్టి 2 into 2 తీసుకున్నా. ఇప్పుడు ఫస్ట్ రోలో 1 2 ఉందనుకోండి, సెకండ్ రోలో 3 and 4 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకు వ్యాలిడ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఓకేనా? వ్యాలిడ్ ప్రింట్ అయింది. ఓకే, మీకు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే -1 అని చెప్పి తీసుకుంటా. సెకండ్ టైం మనకి ఇమీడియట్గా నీకు ఏమొస్తుంది అంటే రాంగ్ ఇన్పుట్ అని వస్తుంది. చూడండి, రాంగ్ ఇన్పుట్ అని వచ్చేసింది. సో ఇలా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తా 1 2 తీసుకున్నాక ఏం చేస్తా ఇక్కడ -1 అని చెప్పి ప్రింట్ చేస్తాను. దాని తర్వాత 2 అని చెప్పి ఇప్పుడు మనకు డైరెక్ట్గా రాంగ్ ఇన్పుట్ అని వచ్చేస్తుంది. చూడండి, చూసారా? సో ఇలా మనం ఒక్కొక్క స్టెప్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో క్వశ్చన్ ఏంటి అంటే క్వశ్చన్ వచ్చి 31st March 2025లో షిఫ్ట్ 1లో అడిగారు. క్వశ్చన్ 1 ఇది. ఓకేనా? సో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే ఓకే, సో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే గివెన్ ఎ సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్, ఓకే, రిమూవ్ కాంజుగేటివ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ అండ్ రిటర్న్ ఓన్లీ ఫస్ట్ ఒకరెన్స్ ఇన్ ఈచ్ గ్రూప్. ఓకే, లైక్ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్ ఇస్తాడంట. లైక్ ఎలా అంటే 1 1 2 3 4 4 5 5 1 1 ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇస్తాడంట. సో ఇక్కడ ఏం చేయమంటున్నాడు, డూప్లికేట్స్ని రిమూవ్ చేసి ఫస్ట్ ఒకరెన్స్ ఇన్ ఈచ్ గ్రూప్ అంటే ఈ 1 1 ఉందిగా, ఇదొక గ్రూపు, సింగిల్ 2 అనేది ఒక గ్రూపు, ఈ 3 అనేది ఒక గ్రూపు, ఈ 4 4 అనేది ఒక గ్రూపు, ఈ 5 5 అనేది ఒక గ్రూపు, ఈ 1 1 కూడా ఒక గ్రూపు. సో ఇందులో ఏం చేయమంటున్నాడు అంటే ఫస్ట్ ఒకరెన్స్ ఆఫ్ ఇన్ ఈచ్ గ్రూప్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, సో ఇక్కడ 1 ప్రింట్ చేయాలి. సో ఆల్రెడీ ఇక్కడ 1 ప్రింట్ అయింది కాబట్టి ఈ 1తో పని లేదు. దాని తర్వాత 2 ప్రింట్ చేయాలి, దాని తర్వాత 3 ప్రింట్ చేయాలి, దాని తర్వాత 4 ప్రింట్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఏం చేయాలి 5 ప్రింట్ చేయాలి, దాని తర్వాత 1 ప్రింట్ చేయాలి. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ క్వశ్చన్ అనమాట. మరి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు? సో సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇన్పుట్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్ ఇన్పుట్. దాని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే సెకండ్ స్టెప్లో మనం ఏం చేయాలి అంటే ఒక ఫర్ లూప్ రన్ చేయాలి. ఓకే, ఫర్ లూప్ రన్ చేస్తాము. ఈ ఫర్ లూప్ అనేది ఎక్కడి నుంచి రన్ అవుతుంది అంటే లైక్ ఐ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఎక్కడి నుంచి రన్ అవుతుంది అంటే 1 నుంచి లెంత్ ఆఫ్ అరే వరకు రన్ అవుతుంది, అంటే n వరకు. ఓకేనా? లెంత్ ఆఫ్ అరే అంటే n. సో ఇది ఏం చేస్తుంది లైక్ 1 నుంచి ఎందుకు అంటే లైక్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఈ ఎలిమెంట్ దగ్గరకు వచ్చాక ఏం చేస్తాము అంటే ప్రీవియస్ ఉన్న ఎలిమెంట్ కాదా చెక్ చేసుకోవడానికి 1 నుంచి రన్ చేస్తున్నాం. లైక్ 0 నుంచి తీసుకున్నాం అనుకోండి, ప్రీవియస్ ఎలిమెంట్ ఏముండదు కాబట్టి మనకు అప్పుడు ఏమొస్తుంది లైక్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ ద బౌండ్ అని చెప్పి వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక కండిషన్ తీసుకుంటా, ఇఫ్ array of I -1 is not equal to array of I అంటే ప్రజెంట్ ఎలిమెంట్. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాం 1 1 2 ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అంటే ఈ I అనేది అంటే ఈ 1 అనేది దీనికి నాట్ ఈక్వల్ టు ఉంటే, ఓకే, ఉంటే ఏం చేయాలి అంటే లైక్ ఇక్కడ ఈక్వల్ టు ఉంది. సో మనం ఏం చేయాలి, ఈక్వల్ టు ఉంటే ఏం చేయొద్దు, బట్ నాట్ ఈక్వల్ టు అంటే లైక్ ఇక్కడ 2 దగ్గరకు వచ్చాము. 2 దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ 1 అనేది 1 ఉంది కదా. సో 1కి వచ్చినప్పుడు ఏం చేయాలి, లైక్ ఈ 2 దగ్గరకు వచ్చాము, ఇది నాట్ ఈక్వల్ టు ఉంది కదా. సో ఇక్కడ ఏం చేయాలి, అరే ఆఫ్ ఐని ప్రింట్ చేయాలి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ స్టెప్ అనమాట. సో బట్ మీరు అడగొచ్చు, అన్న మీరు ఇప్పుడు చెప్పారు అరే ఆఫ్ ఐని ఇన్సర్ట్ చేయాలి, బట్ ఓకే ఈ అరే ఆఫ్ ఐని ప్రింట్ చేయమంటున్నారు. బట్ మరి ఇప్పుడు ఒకవేళ ఈ కండిషన్ చూడండి, మీరు ఇప్పుడు 1 1 2 ఉంది కదా, మరి దీన్ని ఎలా వర్కౌట్ అవుతుంది అని చెప్పి అడగొచ్చు. ఎందుకంటే ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతాం. సో ఇక్కడికి వచ్చినప్పుడు 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ లూప్ వర్క్ అవ్వదు. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 లైక్ అరే ఆఫ్ ఐ అంటే 2 ప్రింట్ అవుతుంది, మరి 1 ప్రింట్ అవ్వలే కదా అని అడగొచ్చు మీరు. సో మీరు ఏం చేయాలంటే ఈ ఫర్ లూప్ కన్నా ముందే మీరు ఏం చేయాలి అంటే అరే ఆఫ్ 0ని ప్రింట్ చేయాలి. ఓకేనా? సో ఇది స్టెప్ అనమాట. సో ఇప్పుడు మీకు కోడ్ చూపిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. లెట్ మీకు ఓపెన్ ద కోడ్ అనమాట. సో ఇక్కడ కోడ్ చూడండి. సో ఇది జావా కోడ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఇనిషియల్గా ఇన్పుట్ తీసుకుంటున్నా.
ఏది స్ట్రింగ్ లో ఇన్పుట్ తీసుకుంటున్నా. ఓకేనా, స్ట్రింగ్ అనేది చాలా కొంచెం బెటర్ వే కాబట్టి స్ట్రింగ్ లాగా ఇన్పుట్ తీసుకున్నా. దాని తర్వాత ఏం చేస్తున్నా అంటే స్ట్రింగ్ బిల్డర్ రిజల్ట్ తీసుకున్నా. ఓకే, స్ట్రింగ్ బిల్డర్ ఎందుకు అంటే స్ట్రింగ్ అనేది లైక్ ఇమ్యూటబుల్ కదా, సో అందుకని ఇక్కడ స్ట్రింగ్ బిల్డర్ తీసుకున్నా. ఓకేనా, దాని తర్వాత ఏం చేస్తున్నా రిజల్ట్ లో అపెండ్ చేస్తున్నా. ఏది అపెండ్ చేస్తున్నా అంటే ఏ వాల్యూ అంటే ఈ ఎస్ వాల్యూలో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ని అపెండ్ చేస్తున్నా. చేశాక ఏం చేస్తున్నా అంటే సేమ్ ఫర్ లూప్ తీసుకొని 1 నుంచి రన్ అవుతూ ఎక్కడి వరకు లెంత్ ఆఫ్ అరే వరకు అంటే ఆ స్ట్రింగ్ లెంత్ వరకు రన్ చేస్తున్నా. ప్రతిసారి i ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ చేస్తున్నా. సేమ్ కండిషన్ అంటే i-1 అనేది లైక్ i అండ్ i-1 ఒకవేళ నాట్ ఈక్వల్ టు ఉంటే లైక్ ఈ రిజల్ట్ కి అపెండ్ చేస్తున్నా. ఈ రిజల్ట్ కి ఓకే, లాస్ట్ కి ఏం చేస్తున్నా ఈ రిజల్ట్ ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తున్నా. సో ఇది స్టెప్స్ అన్నమాట. లైక్ ఇలా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. లెట్ మీ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 1 1 చూపిస్తాను మీకు. 1 1 2 2 2 3 3 ఓకే 1 1 1 2 2 3 3 4 4 1 1. సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవ్వాలి 1 2 3 4 1 అని చెప్పి ప్రింట్ అవ్వాలి. సో అది ప్రింట్ అయిపోయింది. ఓకే, మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఒకవేళ ఈ లైన్ లేకపోతే ఓకే ఈ లైన్ కామెంట్ చేస్తున్నా. ఈ లైన్ లేకపోతే మనకు ఫస్ట్ ఎలిమెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. చూడండి 1 1 2 2 చూద్దాం. ఇప్పుడు 1 2 ప్రింట్ అవుతుంది. సో 2 మాత్రమే ప్రింట్ అయింది చూసారా. సో ఇలా అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఈ లైన్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఓకే. సో ఈ ప్రాసెస్ అయితే ఇదనమాట. మీకు చెప్పాను కదా ఒక రిసోర్స్ ఇస్తానని చెప్పి. ఏంటి అంటే ఆన్లైన్లో టేక్ యూ ఫార్వర్డ్ ది టీసీఎస్ ఇన్క్యూటివ్ కోడింగ్ క్వశ్చన్స్ అని ఉంటుంది. ఓకే, సో ఆన్లైన్లో ఈ యొక్క లింక్ ఉంటుంది. టేక్ యూ ఫార్వర్డ్ సంబంధించిన టీసీఎస్ కోడింగ్ షీట్ ఉంటుంది. ఈ కోడింగ్ షీట్లో ఏంటి అంటే 100 బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ ఎలా చెప్పొచ్చు అంటే లైక్ ఇందులో బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. లైక్ ఎలా రిమూవ్ డూప్లికేట్స్ ఇన్ అరే, లైక్ ఇవన్నీ సాల్వ్ చేశారు అనుకోండి, మీకు టీసీఎస్ ఇన్పుట్లో ఇవన్నీ సాల్వ్ చేస్తే నేను చెప్తున్నా కదా, గ్యారంటీ ఇస్తాను నేను. ఇవన్నీ సాల్వ్ చేశారు అనుకోండి మీరు, నీకు టీసీఎస్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే నువ్వు సాల్వ్ చేయగలుగుతావు. ఎందుకంటే లైక్ ఈ క్వశ్చన్స్ అనేవి చాలా బేసిక్ అండ్ ఈజీ టు మీడియం లెవెల్ ఆఫ్ డిఎస్ఏ క్వశ్చన్స్ అనమాట. లైక్ ఇవన్నీ సాల్వ్ చేస్తే నీకు ఒక నాలెడ్జ్ వచ్చేస్తుంది. లైక్ క్వశ్చన్స్ ఎలా ఉన్నా సరే లైక్ ఎలా చెప్పొచ్చు అంటే లైక్ క్వశ్చన్స్ ఎలా ఉన్నా సరే నువ్వైతే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద ప్యాటర్న్స్ని రిపీట్ అవుతాయి. లైక్ ప్యాటర్న్ ఇన్ ద సెన్స్ మీకు చెప్పొచ్చు. లైక్ చెప్పాను కదా ప్రైమ్ నెంబర్ ఉంది, ప్యాటర్న్స్ ఏముంటుంది లైక్ ప్రైమ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడం. బట్ అక్కడ ఏంటి డిఫరెంట్ కండిషన్స్ ఇస్తాడు, లైక్ వేరియేషన్ చేంజ్ ఇస్తాడు అనమాట. లైక్ ఇక్కడ చెప్పాను కదా, మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ చూస్తాం ప్రైమ్ నెంబర్వి. ఒక క్వశ్చన్లోనేమో ఎంత్ ప్రైమ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసి డిజిట్ సమ్ చేసి ఇంటూ చేయమన్నాడు. సో అలా వేరియేషన్స్ ఇవ్వచ్చు అనమాట. సో నేను చెప్పేది అంటే ఇక్కడ ఈ లింక్కి వచ్చారనుకోండి, ఈ లింక్లో ఒక 100 బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తే మీకు లైక్ టీసీఎస్కి ఒక క్వశ్చన్ సాల్వ్ చేసేంత నాలెడ్జ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఓకేనా, ఫస్ట్ రిసోర్స్ ఇది. సో నేను ఏం చేస్తా, ఈ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అక్కడ చెక్ చేయండి. ఓకేనా, ఆల్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ లింక్ అయితే పోస్ట్ చేస్తాను. సో అక్కడ కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఏమన్నా అప్డేట్స్ కావాలి అనుకుంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో అక్కడికి వచ్చి కూడా చెక్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ ఉంది కదా, ఇది లెట్ మీ ఓపెన్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ ఏం చేయమంటాడు, మోస్ట్లీ మనకు రాంగ్ ఇన్పుట్ కానీ లేకపోతే వ్యాలిడ్ నాట్ వ్యాలిడ్ అని చెప్పి ప్రింట్ చేయమంటాడు. సో నీకు ఏంటంటే ఎగ్జామ్లో లైక్ ఏం ప్రింట్ చేయాలి, లైక్ ప్రింట్ చేసినా నీకు లైక్ కరెక్ట్ అవుట్పుట్స్ రావట్లేదు, ఆర్ ఎల్స్ సంథింగ్ ఏదైనా టైం లిమిట్ ఎక్సిట్ కానీ ఆర్ ఎల్స్ ఇంకేదైనా ఎర్రర్ వస్తున్నాయి అనుకోండి, మీరు సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఓకే టైం అయిపోతుంది బట్ నాకు టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఆ మినిట్లో లాస్ట్ మినిట్లో ఇదేంటి అంటే ఎవరైతే ఫుల్ అసలు నాకు కోడింగే రాదు అన్న వాళ్ళు ఇలాంటివి చేయొచ్చు. ఓకేనా, ఒకవేళ మీరు కోడింగ్ సాల్వ్ చేయాలి అనుకుంటే లైక్ యూ కెన్ డూ. బట్ ఏం చేయొచ్చు అంటే లైక్ రాంగ్ ఇన్పుట్ ఉంది కదా, సో రాంగ్ ఇన్పుట్ని ప్రింట్ చేయండి డైరెక్ట్ రాంగ్ ఇన్పుట్ అని చెప్పి ప్రింట్ చేసేయండి. సో అప్పుడు అలా చేస్తే అట్లీస్ట్ మనకు అక్కడ 5 టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా, సో ఆ 5లో అట్లీస్ట్ 2 or 3 టెస్ట్ కేసెస్ అయితే 2 or 3 టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ క్వశ్చన్ అర్థం కాకుండా లైక్ ఇలా వ్యాలిడ్ నాట్ వ్యాలిడ్ లైక్ రాంగ్ ఇన్పుట్ ప్రింట్ చేయమంటే సో మీరు అలా ప్రింట్ చేయొచ్చు అనమాట. బట్ ఓకేనా,
మీరు ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏం చేయమంటాడు, ఇలాంటి వాల్యూస్ ప్రింట్ చేయమన్నాడు అనుకోండి. సో అప్పుడు ఇది వర్కౌట్ అవ్వదు. బట్ రాంగ్ ఇన్పుట్ కానీ వ్యాలిడ్ నాట్ వ్యాలిడ్ ప్రింట్ చేయమంటే మీ ఈ లైక్ ఈ అప్రోచ్ అయితే కంపల్సరీ వర్క్ అయిపోతుంది. కానీ ఈ అప్రోచ్ ఎప్పుడు ఫాలో అవ్వాలి అంటే, నీకు ఆ కోడింగ్ క్వశ్చన్ నేను అస్సలు సాల్వ్ చేయలేను అనుకున్నప్పుడు మాత్రమే ఈ అప్రోచ్ని ఫాలో అవ్వండి. లైక్ రాంగ్ ఇన్పుట్ ప్రింట్ చేయడం కానీ, లైక్ నాట్ వ్యాలిడ్ కానీ, ఆర్ ఎల్స్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లోనో మనకి ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయమన్నాడు. చూపిస్తాను అండి. సో ఈ క్వశ్చన్ ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, S1 S2 చెక్ చేసి ఆనాగ్రామ్స్ కాదని చెప్పి చెక్ చేసి మనం ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయమన్నాడు. సో అప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ప్రింట్ ట్రూ అని చెప్పి రిటర్న్ చేసేది. నీకు ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు లైక్ ఒక 7 టెస్ట్ కేసెస్ ఉంటాయి, అన్ని టెస్ట్ కేసులు అయితే ట్రూ అయితే ఇవ్వడు. లైక్ ఒకవేళ ఇచ్చారనుకోండి, నువ్వు డైరెక్ట్ ట్రూ ప్రింట్ చేసావు అనుకో, ఆల్ టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయిపోతాయి. ఒకవేళ అలా ఇవ్వకుండా కానీ లైక్ ఇప్పుడు ఒక 7 టెస్ట్ కేసెస్ ఉన్నాయి అనుకోండి, 7లో 3 ఏమో ట్రూ ఉంటాయి, 4 వచ్చేసి ఫాల్స్ ఉంటాయి. కాబట్టి నువ్వు ట్రూ ప్రింట్ చేయి. ఫస్ట్ ట్రూ ప్రింట్ చేసాక ఏమవుతుంది, 3 టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయినాయి. సో అప్పుడు నువ్వేం చేయాలంటే మళ్ళీ ఫాల్స్ ప్రింట్ చేయి. ఫాల్స్ ప్రింట్ చేశాక ఒక 4 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. సో అప్పుడు నువ్వేం చేయాలంటే, నాకు క్వశ్చన్ అర్థం కాలేదు, జస్ట్ నాకు టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి అనుకుంటే కొన్ని టెస్ట్ కేసెస్ కానీ అప్పుడు డైరెక్ట్గా ప్రింట్ ఫాల్స్ అని చెప్పి ప్రింట్ చేయి. 4 టెస్ట్ కేసెస్ అయితే పాస్ అవుతాయి. నువ్వు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్కి 4 టెస్ట్ కేసెస్ పాస్ అయిపోతాయి అనమాట. ఓకేనా? సో ఇలా కూడా చేయొచ్చు. ఓకే, లైక్ ఇవేంటి అంటే టిప్స్ అనమాట, ఎవరు చెప్పారు, లైక్ ఇవి ఇలాంటి టిప్స్ ఎవరు చెప్పారు అనమాట. సో ఏంటంటే అది నీకు నీ ఓన్ నాలెడ్జ్తో అవి రావాలి. సో కొంచెం ఇలాంటి ట్రిక్స్ కూడా వాడాలి ఎగ్జామ్లో. అండ్ ఓకే, దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఈ 4 క్వశ్చన్స్. అండ్ ఈ 4 క్వశ్చన్స్ అయితే మీకు అర్థమైనాయి అనుకుంటా. అర్థమైతే కనుక కింద లైక్ బటన్ హిట్ చేయండి. అండ్ మీరు చేసే ఒక్కొక్క షేర్ వల్లనే నాకు కొంచెం మోటివేషన్ వచ్చి ఐ కెన్ డూ ద మోర్ వీడియోస్ అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆల్సో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే. అండ్ ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే కింద లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నాకు పింగ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వండి. సో ప్లీజ్ డూ సపోర్ట్ అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో వచ్చేసి రేపు ఉంటుంది. సో రేపు ఏం చెప్తానంటే లైక్ టీచర్స్ ఇన్పుట్లో అంటే 20th రోజు ఏ క్వశ్చన్స్ అయితే అడిగాడో ఆ క్వశ్చన్స్ మీద వీడియో చేస్తాను. అంటే నాకు క్వశ్చన్స్ డిఎం వస్తాయి కదా, సో ఆ క్వశ్చన్స్ మీద అయితే వీడియో చేస్తాను. సో ఆ క్వశ్చన్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న నోటిఫికేషన్ ఐకాన్ అయితే మిస్ చేయకుండా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియో వెంటనే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. నేను టీసీఎస్కి సంబంధించిన లైక్ కట్ ఆఫ్ గురించి ఒక వీడియో చేశాను. అండ్ ఆల్సో టీసీఎస్ ఇన్పుట్లో ఇన్పుట్ ఎలా తీసుకోవాలో కూడా వీడియో చేశాను. సో ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఎందుకంటే ఈ 2 అనేది ఇంపార్టెంట్ అనమాట.